హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మనము బ్లౌజ్‌తో ఈజీగా శారీ డ్రేపింగ్ వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసేసుకోవాలో చూద్దాం. చాలా మందికి శారీతో కట్టడం రాదు. సో, బ్లౌజ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అందుకే చేస్తున్నాను. మీరు ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నారో సో, దానికి తగ్గట్టు బ్లౌజెస్ రెడీ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సిద్ధంగా పక్కన పెట్టుకోండి. ఇవి ముందు రోజే చేసుకోండి. సో, మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది పూజ రోజు. సో మీరు కలశానికి 2 కలశాలన్నా అరేంజ్ చేసుకోండి. లేదా ఈ విధంగా అన్నా మీరు ఒక బిందె ఒక కలశం చుమ్మన్న పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ అరేంజ్ చేసుకోండి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీసెస్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఒక్కొక్క కలర్ని మనము ఈ విధంగా నీట్గా స్టిల్స్ పక్కకు పోకుండా నీట్గా సెట్ చేసుకోవాలి. ఒక బ్లౌజ్ పీస్ని మరొక బ్లౌజ్ పీస్ని ఈ విధంగా క్రాస్గా అంటే పైన మనము చున్నీ వేసుకుంటాం కదా. సో అలాగా క్రాస్గా వేసుకొనేసి కలశానికి కట్టె కనిపించకుండా మనము ఫ్రిల్స్తో మనం కవర్ చేసుకోవాలి. సో ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ వేయడానికి కొద్దిగా స్టిక్ అయితే వదులుకోండి. మీరు జ్యువెలరీతో అరేంజ్ చేసేసుకోండి. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత కలశం మీద ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని గాజులు కూడా వేసుకోండి. మనం వీటికి కావాల్సినవన్నీ ముందు రోజే అరేంజ్ చేసి పెట్టుకుంటే మీకు పూజ రోజుకి ఈజీగా తయారైపోతుంది. అంటే ఫ్రిల్స్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. చొమ్ముకి అంటే కలశానికి కట్టి పెట్టేసి మనం అన్నీ రెడీగా చేసేసి డెకరేషన్ అంతా రెడీగా చేసామనుకోండి. కలశం ఒకటి ఆ రోజే పెట్టుకుంటే మనకు టైం పూజ రోజు కలిసి వస్తుంది. సెకండ్ మోడల్లో కింద సేమ్ అలాగే చేసుకునేసి పైన మాత్రము దుప్పటాన్ని ఫ్రంట్ అంటే ముందరకు వచ్చేలాగా చేసుకోవాలి. సో ఇది ఒక మోడల్గా కవర్ అవుతుంది. కలర్ కాంబినేషన్స్ మనం యూజ్ చేస్తే మాత్రము వరలక్ష్మి రథము చాలా అంటే కళగా కనపడిస్తారు వరలక్ష్మి వారు. మరి ఈ విధంగా మీరు ఫ్లవర్స్ ఎన్ని ఉంటే అన్ని డెకరేషన్ చేసుకోవాలి. థర్డ్ డిజైన్లోకి వస్తే కింద నేను అలానే అంటే ఫస్ట్ మనం ఎలాగైతే కట్టుకున్నామో సో అలానే ఉంచేసి మనం లంగా ఓని వేస్తాం కదా. సో ఆ మోడల్ అయితే చేస్తున్నాను. ఈ మోడల్ డ్రేపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు దుప్పటాకి కొద్ది మెత్తని క్లాత్ అదేవిధంగా కాస్త పెద్దగా ఉన్నది యూజ్ చేయండి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. కట్టడానికి కూడా త్వరగా అయిపోతుంది. ఇది లంగా ఓని మోడల్ వస్తుంది. సో మీ రిమైనింగ్ కూడా అయిపోయినాక ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని అమ్మని అలంకరించుకొని పూజ చేసుకోవడం అని మీకు కూడా నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.